నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 939 రోజులైందండి. ఈ రోజు 940వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారు, కార్యక్రమం ప్రారంభించే ముందు నాకు కొంచెం ఈ జ్వరం రావటం వలన నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒక 3 days నా ప్లేస్ కార్యక్రమం ప్రారంభిస్తాను. నా ప్లేస్ ఒక 3 days మేనేజ్ చేయండి గురువు గారు. మంచిది, ఏమనుకోకుండా. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరన్నా మీ అనుచరులు ఎవరైనా ఉన్నారా? లేరండి. మీరు ఎవరినైనా పెట్టుకోండి గురువు గారు. వినేవాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా. సరే. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన లేఖనే జరుగుతున్నట్లుగా పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 940వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం రోజున ఈ యొక్క జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో మనకు 48వ కృష్ణ దేశికేంద్రుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గల ఈ నీ నా దశ దిశలను గల దీనందే లేక మనము తిరుగుటమప్ప. అప్ప అంటే నాయనా అని అర్థం. అంటే సద్గురువు సత్శిష్యుడిని తన గురు స్వరూపంగా భావించి పిలుస్తున్నటువంటి పిలుపు. ప్రతి పదంలో ఇంత అంతరార్థం ఉంటుంది. మరి చూడండి, నానా వికారములు గల నానా విధ నామ రూప నటనలు గల ఈ నీ నా అంతవరకు రెండో మంత్రం అండి. ఈ నీ నా అంతవరకు రెండో మంత్రం. అంటే మూలం లేని గుర్తిరిగే శరీరం మాట్లాడినటువంటి మాట. ఇది కూడా అదే మాట్లాడిన మాట, కానీ ఇక్కడ నుంచి అర్థం మారుతుంది. చూడండి, ఈ నీ నా దశ దిశలను గల, అక్కడ ఈ అని చెప్తా ఉండేది 16 అక్షరాల మంత్రంలో చెప్పినటువంటి, రెండవ మంత్రంలో చెప్పినటువంటి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం గురించి చెప్పిన మాటలండి. గమనించండి. దశ దిశలను గల దీనందే, ఇది మొదటి మంత్రం యొక్క రహస్యం అండి. దీనందే అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణమునందే, ఇది విషయం. లేక మనము, ఇది 16 అక్షరాలదే. లేక మనము తిరుగుటమప్ప, మనం మాట్లాడుతూ ఉండడము లేకనే, లేని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు లేని పూజారి వెంకటేశం గారితో మాట్లాడుతున్నాము అని మనం చక్కగా గుర్తించాలి. తర్వాత సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఆల్టర్నేట్ చెప్పారు కదా, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు కృష్ణ పరమాత్మను గురువుగా ఎంచుకున్నాడండి. శిష్యస్తేహం సాధ్యమాం త్వాం ప్రపన్నం అన్నాడు. అది ఏమంటాడు, దాన్ని వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా పక్కనే ఉండే బావగారు గురువు అని అప్పుడు అర్థమైంది అనుకోండి. ఆయనకు మధ్యలో వచ్చి ఇంకొకరిని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆయన సూచిస్తే చాలా సంప్రదాయాలు ఇది జరిగిందండి. ఇప్పుడు తలపల మురళీరత్నం గారు నన్ను ఎక్కడికి పంపించారు, నాయన నువ్వు వారసత్వంగా మనకు వస్తున్నటువంటి సీతాఫల్ మండిలో ఉండేటువంటి కేంద్ర పీఠంలోకి వెళ్ళి ఒక 4 రోజులు అక్కడ శిక్షణ తీసుకుని రాకపోయినా అని పంపించారు. అది పర్వాలేదు. ఆ విధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఆరోగ్యం బాగలేనిది కేవలం మీ దేహానికే కనుక మీరెవరైనా మీ అనుచరుల్ని ఎవరైనా మీరు సూచన చేస్తే, మీ అంతటి వారెవరైనా ఉంటే మీరే ఐడెంటిఫై పంపిస్తే మేము చేస్తాం, కానీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ మేము ఎవరండి ఇంకొకరిని ఎన్నుకోవడానికి? మాకంత అధికారం ఎలా ఉంది చెప్పండి. కాబట్టి అర్థమవుతుంది కదా అందరికి కొంచెం. అవును, ఓకే మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మగారు అయ్యగారి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మీరేమి స్పందించబాకండి. మీరు స్పందించినట్టుగా కూడా నేనే ఫీల్ అవుతూ ఉంటాను, అంతే తప్ప మీరు బాగా రెస్ట్ తీసుకోండి. దేశకాలాలకు సంబంధించింది ఆరోగ్యం. అదే విధంగా లేకనే లేని జ్వరానికి లేని ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. దాని ప్రకారం దాన్ని చూడండి, ఏం పర్వాలేదు. మీరు ఎవరైనా సూచించిన వ్యక్తి తప్ప మాకంత మేమంత ఇది కుదరదండి. అంత పవర్ అంత ఇది ఎవరికి మాకు ఉండదు. అది విషయం. పర్వాలేదు. మీరు బాగా రెస్ట్ తీసుకోండి. మీరు ఓపుకుంటే వినండి, లేకున్నా మీరు ఆరోగ్యం బాగైన తర్వాతనే కలవండి. ఏం ఇబ్బంది లేదు. ఒకసారి మీరు ప్రారంభించిన తర్వాత మీతోనే ముగిస్తారు. మీరు ఉన్నట్లుగానే మేము భావిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్పేస్తాను ఇక్కడ మీకు.
మీరేం స్పందించకపోయినా పర్వాలేదు. చూడండి, ఒకసారి ఏకలవ్యుడు ద్రోణాచార్యుని గురువుగా ఎంచుకున్న తర్వాత కేవలం ఆయన బొమ్మే ఆయనకు నేర్పించేసింది. పాండవుల కంటే కూడా ఏకలవ్యుడు విలుగాడైనాడు. అట్లా ఎవరైనా పెడితే కూడా దాన్ని మీరుగానే భావిస్తాం, కానీ మేము జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించిన నాగేశ్వర ప్రసాద్ లాగానే భావిస్తాం. అట్లా చూడండి, ఇంతసేపు మనం మాట్లాడిన అన్ని కూడా నానా వికారములు గల. ఈ వికారాలంతా ద్వయానిది అండి, ద్వంద్వానిది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది. ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది జ్వరానికి ముందు స్థితి, జ్వరం స్థితి తెలుస్తుంది. ఆ తెలిసేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి. ఆ జ్వరం ఏమేం చేస్తుంది అనేది కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. అదంతా కూడా నానా వికారములు గల నానావిధ నామ రూప నటనలు. నామము కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిది, వికారము జ్వరానిది. ఆ రెండు ఒకటే. నామము చూడండి, నానా వికారములు గల నానావిధ నామరూప నటనలు గల, అంతవరకు చూడండి. నానావిధ నామరూపాల్లో ఒక నామము నాగేశ్వర ప్రసాద్ గారు, దాని రూపమే శరీరము, ఆ శరీరంలో కలిగినటువంటిదే లేని ఈ వికార జ్వరం. నామరూపాలు వికారానికి కనెక్షన్ ఉంటుందండి. అదేవిధంగా మీకు మళ్ళీ పూజారి వెంకటేశం దగ్గరికి వస్తాను. చూడండి, పూజారి వెంకటేశం గారు ఒక 2 రోజులు ఇదే విధంగానే జ్వరము, అదేదో ఇంకొకటి మొదలు పెట్టారు. దీంట్లో ఇంకొక ఆయన శ్రీకాంత్ గారు ప్రధాన శ్రోతగా ఇంకేదో మొదలు, దాని పేరు ఏదో దానికి టైటిల్ కూడా పెట్టారు. అది ఇది ఎక్కువైపోయి టైం సరిపోక శరీరానికి సరైనటువంటి రెస్ట్ లేక అక్కడ 2 రోజులు బ్రేక్ అవసరమైంది. అప్పుడు పూజారి వెంకటేశం శరీరం అనేది నామరూపము, దాంట్లో ఉండేటువంటి వికారం అనేది జ్వరము, గొంతు పూర్తిగా మాట్లాడలేకపోవడము, ఇదంతా దాని వికారం అనమాట. కాబట్టి ఈ యొక్క పూజారి వెంకటేశానికి కానీ, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి కానీ, వింటున్న ఏ శ్రోతకైనా కూడా సరే, ఏ వక్తకైనా సరే, ప్రత్యక్ష శ్రోతకైనా సరే, పరోక్ష శ్రోతకైనా సరే, దీని యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ఎవరికైనా సరే, శరీరానికి తగినటువంటి రుగ్మతలు రావడం, మళ్ళీ నయం అవ్వడం, ఇవన్నీ కాలంలో వచ్చేటువంటివి, దేశ కాలాలకు సంబంధించినటువంటివి ఇది. కాబట్టి ఈ దశ దిశలను, దేనికి దశ దిశలను అండి? చూడండి, వక్త శ్రోతకు దశ దిశల అని అర్థం, గురు శిష్యులకు దశ దిశల అని అర్థం. ఎప్పుడు కూడా గురువు అంటే సమిష్టిగా భావిస్తూ ఉంటాడు, శిష్యుడు అంటే శిష్యుడు వ్యష్టి, గురువు సమిష్టి అండి. ఇది సాజన్మ సాకార సద్గురుమూర్తిగా ఉండేటువంటి గురువు సమిష్టిగాను, శిష్యుడు వ్యష్టిగాను భావిస్తూ ఉంటాడండి. వ్యష్టికి సమిష్టికి కూడా దశ దిశలా. వ్యష్టి సమిష్టిలో ఒకటే కదా. గురువు దేహం దేంతో తయారు చేయబడిందో, శిష్యుని దేహం కూడా దాంతోనే తయారు చేయబడింది కదండి. కాబట్టి ఈ గురు శిష్యులు అనేటువంటి, గురువు అనేటువంటి మీరు, శిష్యుడు అనేటువంటి నేను, మళ్ళీ మిమ్మల్ని చెప్పమంటే మీరు అదే చెప్తారు. మీరేం చెప్తారు? గురువు గారు అని సంబోధిస్తారు. అదేవిధంగా మీరు చెప్పినప్పుడు ఇదే చెప్పాలి, గురువు అయినటువంటి మీరు, శిష్యుడు అయినటువంటి నేను. ఈ నీ నా అంటే అదేనండి. నీ నా అంటే వక్త శ్రోత, గురువు శిష్యుడు, సమిష్టి వ్యష్టి, అంతే, అన్ని ద్వయం. కాబట్టి ప్రకృతి ద్వయము శక్తి త్రయంగా ఉంటుంది. అయితే శక్తి త్రయాన్ని ప్రకృతి ద్వయంగా భావించి చెప్పినటువంటివి శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. మొత్తాన్ని కలిపి వ్యష్టి సమిష్టిని ఒకేసారి తీసేది ప్రకృతి ద్వయ దోష రహిత పరమతత్వ కందాలు. ప్రకృతి ద్వయ దోష రహితం అనమాట. ఇది అంటే వ్యష్టి సమిష్టిల్ని ఏ కోశాన మిగలకుండా గుర్తు తీసేటటువంటి ఈ యొక్క ప్రబోధకు ఆయన ఇలా పెట్టారనమాట. చూడండి, నీ నా దశ దిశలను అంటే వ్యష్టి సమిష్టులు అనేటువంటి భేదం లేకుండా నామరూపాలన్నిటికీ కూడా దశ దిశల పరిపూర్ణమే ఉంది. దీనందు, దీనందు అంటే అర్థం ఏంటిగా గమనించండి, అంతటా నిండి ఉన్నటువంటి స్వతసిద్ధమైన అచల పరిపూర్ణమునందు అని అర్థం అండి. చాలా ఇంపార్టెంట్. అచల పరిపూర్ణమునందు స్వతసిద్ధమై నిండి ఉన్నటువంటి దీనందు, పరిపూర్ణమునందు లేక మనము తిరుగుటము. అదే విషయం. లేక అంటే మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశానికి మూలము గాని స్థానము గాని పరిపూర్ణంలో లేదు. ప్రస్తుతం మాట్లాడలేను అంటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి కూడా
పరిపూర్ణంలో మూలము గాని స్థానము గాని లేదు. ఒకప్పుడు పూజారి వెంకటేశానికి వచ్చినటువంటి జ్వరమే ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్కి వచ్చిందంతే. ఏముంది, అది వస్తుంది, ఇది పోతుంది. ఏదైనా అంతే, నామరూపాలు వస్తాయి పోతాయి. నామరూపానికి అతీతంగా ఉండేది అనుభవమైనప్పుడు అనుభవమైన వాడు ఉండడండి. వెరీ క్లియర్. దీని తాత్పర్యం సంక్షిప్తంగా చూద్దాం ఒకసారి, గమనించండి. సృష్టికి కారణమైనటువంటి ఎరుక నానా విధములైనటువంటి మార్పులకు లోనవుతుంటుంది. ఎందుకు? అది దేశ కాలాలకు సంబంధించినది కనుక మార్పులకు లోనవుతూ ఉంటుందండి. గమనించండి, సృష్టికి కారణమైనటువంటి ఎరుక అనేక రకాలైనటువంటి మార్పులకు లోనయ్యి నామ రూప క్రియ ఈ 3 రకాలుగానే ఉంటుందండి సృష్టి. ఏం అనుమానం లేదు. ఈ మూడింటిని తీసేసి సృష్టిని చూపించలేరు, మీరు ఎవ్వరు ఎక్కడ చూపించలేరు. అసలు చూపించేవాడే ఉన్నాడా? గమనించండి, నామ రూప క్రియ నటనలకు లోనై ఉంది. అంటే ఈ నామరూప క్రియ అనే 3 కూడా నటనలే. ఎవరి నటనలు? మూలము లేని తిరిగే శరీరం యొక్క నటనలు. ఈ నామ రూప క్రియ నటనలకు లోనై ఉండేది అంతా కూడా మీకు నేను అంతవరకు చెప్పాను. ఏమని అక్కడ చూడండి, ఆ పద్యంలో ఇక్కడ మొబైల్లో మీరు చూస్తున్నారు. నానా వికారములు గల నానావిధ నామరూప నటనలు గల ఈ నీ నా అంతవరకు ఎరుక అని చెప్పాను. ఈ నీ నా అంతవరకు ఎరుక అని చెప్పాను. అదే అనమాట. దశ దిశలను అంటే బాహ్యాభ్యంతరములు అంతా కూడా ములుగు చెందిన సందు లేకుండా ఏదైతే ఉందో అది దీనందే. అంటే అర్థం ఏంటంటే స్వతసిద్ధమైనటువంటి నామరూప క్రియా నటనలు లేనటువంటి పరిపూర్ణమునందే మనము లేకనే, అంటే మూలము గాని స్థానము గాని లేకనే ఈ గుర్తు అంటే అబద్ధపు గుర్తు ఉనికి కలిగినట్లు తెలియబడుతున్నది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం అండి. గమనించండి, ఇక్కడ ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తాను. ఉపాఖ్యానం అంటే ఇది అర్థం కావడం కోసం మరొక చిన్న ఇది అని. ఇప్పుడు కలగనే దానికి ముందుగా కలలో కనిపించేటువంటి నామరూపాలన్నీ కూడా లేనివని ఇప్పుడు మనకు తెలుసు. ఎందుకని? ఈ జాగ్రత్త అవస్థను నమ్మి ఉన్నాం కాబట్టి ఆ కల్లో ఉండే వస్తువులన్నీ లేనివని ఇప్పుడు ఎన్నిసార్లు అయినా చెప్తాం కావాలంటే. కానీ మళ్ళీ కల్లోకి పోయినప్పుడు కలలో కనిపించేటటువంటి ఆ యొక్క నామరూప నటనలంతా కూడా మనం అక్కడ నిజమని నమ్ముతూ ఉంటాం. మేలుకున్న తర్వాత అది అబద్ధం అంటాం. ఇక్కడ ఉపాఖ్యానం ఏంటంటే, రహస్యం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేటువంటి ఈ జాగ్రత్త అనేటువంటి కళను నిజంగా నమ్మినటువంటి మనము ఆ కళ అనేటువంటి స్వప్నావస్థలో దీనిని ఏది జాగ్రత్త అనేటువంటి కళ స్వప్నము అనే దాంట్లో అబద్ధమైంది చూసుకోండి. కాబట్టి స్వప్నము నిజం, జాగ్రత్త నిజం, రెండూ కలిసి సుషుప్తిలో తెలియడం లేదు. ఈ మూడిటికి సంబంధపడినది ఎరుక అతీతమైంది, పరిపూర్ణం. ఏమి డౌట్ సందేహం పెట్టుకోబోకండి. 3 అవస్థలకు సంబంధపడి దేనికది నిజంగా తెలుస్తున్నప్పుడు మరుపు, 3 తానేనని తెలిస్తే ఎరుక, ఈ మూడిటికి అతీతంగా ఉండేదాన్ని గుర్తించేస్తే ఈ మూడిటికి సంబంధపడి వ్యవహరించడు. దాన్నే అస్పర్శ యోగము అంటారు. మరో నంబర్ 2 ఇంకో ఉపాఖ్యానం ప్రదర్శిస్తాను మీకు. ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఎట్లా గురువు గారు మనకు హింట్ కూడా ఇచ్చారు, వేరెవరినైనా పెట్టుకోండి అని. వేరెవరైనా ఉన్నట్టు భావించి మరో ఉపాఖ్యానం చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ ఉపాఖ్యానం ఎట్లంటే, కలగంటున్న సమయంలో కలలోని వస్తువులు తెలుస్తున్న సమయంలో కూడా అవి అబద్ధమేనని ఆ తెలుసుకుంటున్న వాడికి తెలీదు. లేదా ఇంకొంచెం దగ్గరగా చెప్తాను చూడండి. ఇప్పుడు నానా వికారములు, నానావిధ నామరూప నటనలు కలిగినటువంటి ఈ దశ దిశలలో
మనం లేకనే తిరుగుతున్నట్లుగా తెలియబడుతున్నామని చెబుతున్న కృష్ణ ప్రభువులు బాగా గమనించండి. లేకనే తిరుగుతున్నామని చెబుతున్న కృష్ణ ప్రభువులు సద్గురుమూర్తి దీనికంటే వేరుగా ఉండాలన్నా వద్దా? వింటున్న సర్వశ్రోతల్లారా, సద్గురు భక్త జనులారా, మీరే సద్గురుమూర్తి. బాగా గమనించండి. జ్ఞానయజ్ఞాన్ని తెలుసుకుంటున్న మీరు జ్ఞానయజ్ఞము కంటే వేరుగా ఉన్నారా లేదా చూడండి, పట్టుకోండి. జ్ఞానయజ్ఞాన్ని తెలుసుకుంటున్న మీరు జ్ఞానయజ్ఞము కంటే వేరుగా ఉన్నారు. అదే పరిపూర్ణత, అదే పరిపూర్ణము, అది మీరే, అది మీరే, అది మీరే, అనుమానమే లేదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఉదాహరణ ఎట్లా అంటే, కళలో జరిగిన సంఘటనలన్నీ కళ లేకనే జరిగినట్లు మళ్ళీ వచ్చి మీరు చెబుతున్నట్లే గురువాక్యం చేత మేలుకున్నటువంటి కృష్ణ ప్రభువులు లేక శ్రీకృష్ణ పరమాత్మ సద్గురుమూర్తి మిగతా వాళ్ళని మేల్కొల్పడం కోసం మీరు మేల్కొని నన్ను మేల్కొల్పుడి అంటాడు. మీరు మేల్కొని నన్ను మేల్కొల్పమంటే కృష్ణ ప్రభువులను మేల్కొల్పమని కాదాడా? మీరు మేల్కొని నన్ను మేల్కొల్పండి అంటే కృష్ణ ప్రభువుల్ని మేల్కొల్పమని కాదు, మీలో ఉండేటటువంటి అబద్ధపు గుర్తును మేల్కొలిపి అది లేదని దానికి తెలియజేయమని అర్థం అండి. కాబట్టి అందరూ నేనని అంటున్నారు, కానీ ఆ నేను చూడండి, తనని ఇతరమును ఎప్పుడు ఎరగనటువంటి పరిపూర్ణముగా సూచన అయితే, తనను ఇతరమును ఎప్పుడు ఎరగని పరిపూర్ణముగా సూచన అయితే, మూలము లేని ఈ ఎరుక నానావిధ నామరూప నటనలు కలిగినటువంటి ఎరుక తనకు తానుగానే వచ్చినట్లు ఫీల్ అయ్యింది. తనను ఇతరాన్ని బాగా స్పష్టంగా తెలుసుకునింది. ఈరోజు 48వ కందపద్యంలో పరిపూర్ణాన్ని ఉండజూసిందంటే ఈ క్షణమే, తక్షణమే, ఈ క్షణం అని చెప్తే కూడా తప్పు అవుతుంది, అది తక్షణమే ఇంకా ఎరుక నిలవదు. మీరు పరిపూర్ణులే, ఏం అనుమానం పెట్టుకోకండి. ఇది దీని యొక్క సంక్షిప్త భావార్థం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ పరిపూర్ణంలో లేకనే గుర్తిరుగుతున్నటువంటి అబద్ధపు గుర్తు, దానికి దైవీ సంపద అబ్బకుండా రాక్షస సంపద అంటే నామరూపక్రియ నటనల్ని నమ్మేసినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా పతనం అవుతూ ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో చూద్దాం. ఇప్పుడు మనం దైవాసుర సంపత్తి విభాగ యోగంలో 17వ శ్లోకాన్ని ఈరోజు చూడబోతున్నాం. ఆ 17వ శ్లోకం ఇలా ఉంది. శ్లోకాన్ని నిన్న విడదీసి చెప్పాను, తీసుకోండి. ఇక్కడ ఆత్మ సంభావితా స్తబ్ద ధనమానమదన్వితా యజంతే నామ యజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. అచల పరిపూర్ణత తెలియని వారు, అశరీర గురువును గుర్తించి గురుముఖంగా పరిపూర్ణ సూచన కానివారు, నామరూపక్రియల్ని నమ్మినవారు, నామరూపాలనే సొంతం చేసుకోవాలని ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కూడా యజ్ఞయాగాదులు చేస్తారు. కానీ వాళ్ళు చేసే యజ్ఞయాగాదులు ఎట్లుంటాయో చూడండి. ఎట్లుంటాయంటే, వారు తమకు తామే గొప్పవారమని తలచుకుంటూ గర్వ ఉన్మత్తులై ధన మదంతో అవిధిపూర్వకంగా అంటే శాస్త్ర విరుద్ధంగా నామయజ్ఞ ఇస్తే, పేరుకు మాత్రమే అది యజ్ఞము, అందులో ఉండేది పూర్తిగా స్వార్థము. నిజానికి యజ్ఞము అంటే అర్థం తనను తాను లేకుండా పోవడం, తనను తాను తెలుసుకుంటున్నవాడు లేదని స్పష్టంగా తెలియడమే నిజమైన యజ్ఞం. అచల పరిపూర్ణ సూచన అయిన వెంటనే ఆ యజ్ఞానికి అర్థం కూడా తెలుస్తుంది. అచల పరిపూర్ణ సూచన అయినటువంటి వారికి సూచన అయిన వాడు అక్కడ ఉండడు, కానీ శిష్యుడు వచ్చి ప్రేరేపించడం వలన, సత్శిష్యుడు వచ్చి అటువంటి వాసనలు కలిగినటువంటి శిష్యుడు ప్రేరేపించడం వలన మళ్ళీ అతనిలో సద్గురువు మేల్కొని బోధ చేస్తాడనమాట. సద్గురు సూచన చేసిన వెంటనే అర్థమైపోదు. నాలాంటి మొద్దు నిద్ర కలిగినటువంటి వాళ్ళకి అందరికీ అర్థమైపోదు. మళ్ళీ దాన్ని ఇక్కడ చెప్పినప్పుడు, ఎప్పుడు శిష్యుడికి చెప్పేటప్పుడు అతనికి అందుకనే చెప్తారు, గురువు దగ్గర 25% మాత్రమే తెలుసుకుంటామండి, మిగతా 25% సహాధ్యాయుల చేత, మిగతా 25% స్వానుభవం చేత, చివరి 25% దేహాన్ని విడిచిపెట్టేంత వరకు తెలుసుకుంటానే ఉంటానండి నేను. ఇది సూత్రం. కనుక ఇక్కడ నామయజ్ఞ ఇస్తే అసుర గుణము కలిగినటువంటి వాడు
కేవలము ఆడంబరం కోసం మాత్రమే, పేరు కోసం మాత్రమే యజంతే యజ్ఞములను ఆచరిస్తాడు. అందులో వాడికి అహంకారాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ఒక్క బిందువు అంతా కూడా వాడికి అహంకారాన్ని పోగొట్టుకోవాలనేది ఉండదు. కాబట్టి తరువాతి శ్లోకంలో అహంకారంతో మొదలు పెడతారు. ఇంతలోపు మనం ఇంక దీనికి జ్ఞానేశ్వరి చెప్పినటువంటి వ్యాఖ్యను స్పష్టంగా ఇవాళ చూద్దాం. చూడండి, ఒకానొక వేశ్య మెండగాని ఆశ్రయంలో వండుకొని కూడా వ్యర్థంగా తనను తాను పతివ్రతగానే భావిస్తుంది, సౌభాగ్యవతిగానే భావిస్తుంది, పతివ్రతగానే భావించి సంతోషిస్తుంది. ఇట్లా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, చాలా మంది తనను తాను గుర్తుపెట్టుకోండి, పూజారి వెంకటేశం ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడండి. కానీ పరిపూర్ణుడే పూజారి వెంకటేశాన్ని పరిపూర్ణుడుగా భావించి బోధించడం వలన పరుసవేది దగ్గరికి పోయినటువంటి ఇనుప ముక్క పరుసవేది దగ్గరికి పోయినటువంటి ఇనుప ముక్క బంగారంగా మారినట్లుగా సద్గురుమూర్తి సత్శిష్యులు కలిసి పూజారి వెంకటేశాన్ని పరిపూర్ణుడుగా చూడగలరు. కానీ పరిపూర్ణుడు పూజారి వెంకటేశం ఎప్పుడు కాలేడండి. పూజారి వెంకటేశం పరిపూర్ణుడు అయ్యే ప్రసక్తే లేదండి, అవ్వాల్సిన అవసరమే లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ విధంగా ఒకానొక వేశ్య ఏం చేస్తుందంటే, మెండగాని ఆశ్రయంలో వండుకొని కూడా తనను తాను సౌభాగ్యవతిగా పతివ్రతగా తలంచి సంతోషించు రీతిన ఆసురీ ప్రజలు కూడా స్వయంగానే నాకు 200 మంది శిష్యులు ఉండారు అని వాని గొప్పనోడు ప్రకటిస్తాడు. అసురీ ప్రజలు, అసురీ గుణం అంటారు దీన్ని, స్వయముగా తమకు గొప్పతనాన్ని ఆరోపించుకొని అభిమానము చేత ఏ అభిమానం ఇది? దురభిమానం. విచిత్ర విధంగా ఆనందిస్తాడు. ఆనందించేవాడు లేదయ్యా పరిపూర్ణం, అది కదా చెప్పింది నీకు. ఆనందించేవాడు సచ్చిదానంద రహితం కదా పరిపూర్ణము, సాక్షి రహితం కదా పరిపూర్ణము. నేను పరిపూర్ణం అని ఎటు చెప్తాడు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి చూడండి, పోత పోసిన ఇనుప స్తంభము వలె, లేకపోతే ఆకాశంలో నిలిచిన పర్వతము వలె వారు ఎప్పుడూ కూడా కిందికి వంగుట అంటే ఎట్టిదో ఎరుగరు. ఎందుకు? అహంకారం పూర్తిగా అణువణువున నిండిపోయింది. రాక్షసాంశలో జన్మించినందువల్ల వాడికి ఆ గుణాలు బాగా పోత పోసిన ఇనుప స్తంభం వల్ల అంత స్ట్రాంగ్ గా ఉంటాయని మనం ఏం చేద్దాం చెప్పండి. ఆయనకి వినయం కొంచెమన్నా ఉంటే, భక్తి భావము కొంచెమన్నా ఉంటే వానికి ఏదైనా మనం చెప్పొచ్చు. అటువంటి వారు ఏం తెలుసుకోలేరు. పర్వతము వల్ల ఎన్నడూ కిందికి వంగడమే ఎరుగరు. వారి సౌజన్యము వారికి ఎంత శ్రేష్టమైందిగా కనిపిస్తుందో తెలుసా? మెండగాని ఆశ్రయంలో ఉండే ఆవిడ పతివ్రతగా భావించినట్టు చెప్పారు అంతకుముందు మనకు. వారి సౌజన్యం వారికి ఎంత శ్రేష్టమైందిగా అనిపిస్తుందంటే అని అంటాడు. వారు జగత్తునంతా కూడా తృణము కంటే అధిక తుచ్చంగా భావించి జగత్తుకు అంతటికి నేనే అనరు, నేను ఎంతైనా సంపాదిస్తాను. ఇప్పుడే మొన్ననే చంద్రమండలం పైన ఒక 4 ఫ్లాట్లు బుక్ చేసి వచ్చినాను, నేను సాధించలేనిదే లేదు, నేనే మొత్తం ప్రపంచానికి అంత ప్రభు అంటాడు. చెప్పారు కదా ఇంతకు మనకు, అసౌమయ హతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖాన్. అంటే ఈశ్వరుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు, వాడు ఎప్పుడో టైం వస్తే చంపుతాడంట. నేను ఎన్ని హత్యలు చేయించాను చూడండి, కాబట్టి నేనే ఈశ్వరుడు, నేను చెప్పిందే జరుగుతుంది. కాబట్టి నేను ఎంతమందినైనా శిక్షించగలను, ఎప్పుడైనా ఎవరినైనా జైల్లో పెట్టించగలను, ఎవరికైనా నేను నిరపరాధినంతా కూడా అపరాధిగా మార్చగలను అని వాడు తలస్తాడు. దానికి మనం ఏం చేద్దాం, అది వాడి గుణం అనమాట. ఇంతేకాకుండా ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఎప్పుడైనా సరే పొర్రపాటుగా కూడా అతను ఉచిత అనుచితములను విచారించనంత అధికంగా, ఒకే తలకట్టు వదిలినారంటే భావం పోతుంది. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఉచితానుచితములను విచారించనంత అధికముగా వారిని ధనలోభం ఆవరించుకుంటును. చెప్పాను మీకు, ఒక వ్యక్తికి రెండేనండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఒక వ్యక్తికి డబ్బు కీర్తి ఇంకేం లేదు నాకు తెలిసి. మూడోది ఏదైనా ఉంటుంది స్త్రీ. డబ్బు కీర్తి స్త్రీ, ఇంతే. చూసుకోండి, నిజానికి బంగారం గురించి యుద్ధాలు జరగలేదండి, స్త్రీని గురించి యుద్ధాలు జరిగినాయి. బంగారం గురించి డబ్బు గురించి కాకుండా స్త్రీని గురించి యుద్ధాలు జరిగినాయి, స్త్రీని గురించి హత్యలు జరిగినాయి, స్త్రీని గురించి ఎన్నో జరిగినాయి, ఎన్నో కేసులు జరిగినాయి, స్త్రీని గురించి ఎన్నో యుద్ధాలు జరిగినాయి, స్త్రీని గురించి తాజ్మహల్ కట్టారు. కాబట్టి ఇటువంటి వారికి చూడండి, ఇదంతా రాక్షస గుణాల్లో భాగం అన్నమాట.
వీళ్ళని కానీ ధనలోభము ఆవరించి ఉండడం వల్ల ఉచిత అనుచితములు అంటే చేయదగిన పని చేయకూడని పని అని అర్థం అండి. ఇది చేయదగిన పని, ఇది చేయకూడని పని అనేటువంటిది వాళ్ళు విచారించనంత కమ్మేసి ఉంటుంది. వాళ్ళకి అహంకారము, బలము, దర్పం బాగా కమ్మేసి ఉండడం వల్ల వాళ్ళు ఇది చేయదగింది, ఇది చేయకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఉండడం వల్ల, వారిని ధన లోభము ఆవరించి ఉండడం వల్ల వాళ్లకు ఈ విధమైనటువంటి వృత్తి బలవత్తరంగా ఉండడం వల్ల వాళ్ళు యజ్ఞములను ఎలా చేయసాగిరి అనుకున్నారు మీరు? యజ్ఞములంటే వాళ్ళు ఏమన్నా తన్ను తాను లేకుండా పోవడానికి మోక్షం కోసం యజ్ఞం చేశారనుకుంటే, వాళ్ళు చేసింది కామయజ్ఞం, వాళ్ళు చేసింది కోరికలతో చేసిన యజ్ఞం, కోరికలు తీర్చుకోవడానికి చేసినటువంటి యజ్ఞం. ఇదే అసురు యజ్ఞం. ఇది కేవలం పేరు కోసం, దాన ధర్మాలు ఇంత చేశానని చెప్పుకోవడం కోసం చేసినటువంటి యజ్ఞం అది. కానీ ఈ అసురి పిశాచులు పలానా పని చేస్తారు, పలానా పని చేయరని చెప్పేదానికి ఒక నియమమే ఉండదు. డబ్బు వస్తుంది, కీర్తి వస్తుంది అంటే ఏదైనా చేస్తారు వాళ్ళు. అందువలన వాళ్ళు అప్పుడప్పుడు మూర్ఖత్వం చేత యజ్ఞాలు చేయాలని కూడా ఆలోచిస్తారు. ఎందుకు? ఈ యజ్ఞం చేస్తే నాకు ఇంత పేరు వస్తుంది, ఇంతవరకు ఎవరు సృష్టిలో ఇదంతా చేయలేదు అనేటువంటి గొప్ప పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళ యజ్ఞం ఎట్లాంటిది చూడండి, వీళ్ళు చేసే యజ్ఞం ఎట్లాంటిది చూడండి. వీళ్ళ యజ్ఞం అంటే యజ్ఞకుండము, అందులో నెయ్యి పోయడం ఇట్లాంటిది అనుకుంటే నో. వీరి యజ్ఞములందు యజ్ఞకుండం ఉండదు, మంటపం ఉండదు, వేదిక ఉండదు. వారికి యజ్ఞ ఉపయుక్త సాధనములు అవసరం లేదు. శాస్త్రోక్త విధి విధానములంటే వారు ఎప్పుడు కూడా విరోధిస్తూ ఉంటారు. వీరి చెవుల్లో ఎక్కడైనా దేవతలు లేదా బ్రాహ్మణులు అనే పేరు వినిపిస్తే కూడా వీళ్ళు సహించలేరు. దీనికి ప్రూఫ్ ఇస్తాను మీకు నేను, మళ్ళీ ఎవరు ఫీల్ అవ్వకూడదు. మరి దీనికి ప్రూఫ్ ఇస్తాను. ఇప్పుడు ఓ మంచి రోజు చూసి, అయ్యగారికి సెలవు ఉండేటువంటి రోజు చూసి కూడా, ఏమండి మనం ఈరోజు పలానా గుడికి పోయి వస్తాము, పలానా పెద్దలు వస్తామన్నారు, మనకు పలానా ఏదో వస్తారు వాళ్ళతో పాటు, మనం కూడా గుడికి పోయి దైవ దర్శనం చేసుకుని వద్దాం అండి అని వాళ్ళ ఆవిడ పిలుస్తుంది ఆయన్ని. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏయ్ నాకేం వేరే పని లేదనుకుంటువే, ఏదో ఇంట్లో పని లేకుండా నువ్వు గుడిగో, నువ్వు పోయిరా పోయి గుడికి, నన్ను ఎందుకు పిలుస్తావు? నాకెంత పని, నేను ఎంత బిజినెస్ మ్యాను, నాకెంత తీరిక లేకుండా నన్ను కూడా గుడికి పిలుస్తావు నువ్వు అంటారనమాట. కాబట్టి అటు చూడండి, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళకు దేవతలు, బ్రాహ్మణులు, గుడి, గోపురాలు అంటే దాని దగ్గరికి రారు. ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ, వాళ్ళకి పేరు, కీర్తి, ప్రతిష్టలు, డబ్బు ఇదే అవసరం అన్నమాట. ఇట్టి స్థితిలో వీరు చేసే యజ్ఞాలకి దేవుళ్ళు, బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తారు మీరు చెప్పండి? ఎప్పుడైనా ఊళ్ళో పూజారితో కానీ, ఆలయ ధర్మకర్తలతో కానీ పరిచయం ఉంటే పురాణం అంటే ఏమి, ఆగమ శాస్త్రం అంటే ఏమి, యజ్ఞం అంటే ఏమి తెలుసుకోవచ్చు. ఎప్పుడు జీవితంలో ఆ ప్రయత్నమే చేయలేకపోయి, విగ్రహారాధన అంటే అసలే తెలియదు, విగ్రహారాధన ఎందుకు చేస్తారో తెలియదు. ప్రారంభంలో సాకార పూజ అవసరమేనండి. దాన్ని వీళ్ళు అస్సలు నాకు ఇంత డబ్బు ఉంది కదా, నాకేం పని, నాకంతా అది ఉంది కదా, ఇది ఉంది కదా అంటాడు. అయినప్పటికీ వాడు చూడండి, ఇప్పుడు మరణించిన దూడ యొక్క శరీరంలో వీళ్ళు చూడండి, వీళ్ళు నెట్ట పోలిసినారంటే, మరణించిన దూడ యొక్క శరీరంలో చుట్టూ నింపి దానిని ఆవు ముందు నిలబెట్టి తెలివిగలవారు పాలు పితుకు చందమునా అంటే వీళ్ళ అనువాదంలో పొరపడ్డారు. ఈ రాణి లలితాదేవి గారిలో అయితే కరెక్ట్గా ఉంటుంది. నేను చెప్తాను మీకు దీన్ని క్లారిటీ. మరణించిన దూడ యొక్క అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆవు పాలు పితకాలి అంటే మనం దూడ ఉండాలి. దూడ వేసిన ఆవే పాలు ఇస్తుంది, ఆ విషయం మీకు తెలుసు, నేను చెప్పే పనిలే. అయితే ఆ దూడ చనిపోయి ఉంటుంది కొన్ని ఆవులకి. దూడ పుట్టిన వెంటనే చనిపోయినటువంటి ఆవుకి దూడలాగా ఏదన్నా కనిపిస్తేనే పాలు ఇస్తుంది. కాబట్టి మరణించినటువంటి దూడ యొక్క చర్మాన్ని తీసుకుని వచ్చి, మరణించిన ఆవు దూడ యొక్క చర్మం ఉంటుందన్నమాట, ఆ చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ శరీరంలో చుట్టూ నింపి, అంటే గడ్డి నింపుతారు. దిష్టి బొమ్మ తయారు చేస్తారు చూడండి, దిష్టి బొమ్మ తయారు చేస్తారు. ఆ విధంగా ఏదైనా చనిపోయినటువంటి ఆవు దూడ యొక్క చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ చర్మంలో ఈ యొక్క పొట్టు, గడ్డి పొట్టు అంతా నింపి దూడ బొమ్మలాగా తయారు చేస్తారండి.
దాని ముందు నిలబెడితే కొంచెం దూరంగా పెడితే అది ఆ స్పందనకు పాలు వచ్చేస్తుంది దీనికి. అది దూడని నమ్మేస్తుంది, అది జంతువు కదా, అది దూడని నమ్మేసి పాలు వచ్చేస్తుంది. ఆ విధంగా వీళ్ళు దూడలేకనే దూడగా చూపించి ఆవులో పాలు పిండుకున్న విధంగా యజ్ఞ భావన లేకనే వీళ్ళు యజ్ఞాలు చేసి డబ్బులు సంపాదించుకుంటా తిరుక్కుంటా ఉంటారు, నామరూపాలనే నమ్ముకుంటా ఉంటారు అని అర్థం అనమాట. చూడండి, మరణించిన దూడ యొక్క శరీరంలో చెత్త నింపి ఆవు ముందు నిలబెట్టి పాలు పితికే చందంలో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారు, అసురి పురుషులు కూడా లోకుల్ని ఆహ్వానించి బలవంతంగా తమ యజ్ఞములకు పిలుచుకొని వస్తారు. వాళ్ళ యజ్ఞాలు ఏం యజ్ఞాలు అంటే, పేపర్లో నా ఫోటో రేపు ఎంత పెద్దదిగా వస్తుంది, నాకు ఎంత పేరు వచ్చింది, ఎంతమంది నాకు ఫాలోయర్స్ ఉన్నారు, ఇదే అనమాట వాళ్ళు. ఈ యజ్ఞంలో ఎంతో మందిని బలవంతంగా యజ్ఞాలకు పిలవడం, వారి నుంచి కానుకల్ని తీసుకోవడం, వారికి వ్యర్థమైన ఖర్చును పెంచడం, ఇది వాళ్ళ పని. ఇంకా ఇంత పెద్ద ఆయన యజ్ఞం చేస్తున్నాడంటే వచ్చే వాళ్ళు ఊరికి రాకుండా ఏదైనా కానుకలు తీసుకొని వస్తారు కదా, వాళ్ళని కానుకలు తీసుకురమ్మని ప్రోత్సహించేది కూడా వీళ్ళ అనుచరులే, పెద్దల ఈ యొక్క రాక్షస గుణం కలిగినటువంటి వాళ్ళ అనుచరులే. ఆయన చెప్తాడు, ఫోన్ చేస్తాడు ఆయన, మా గురువు గారు వస్తున్నారండి, ఆయన వస్తే కవర్లో 20,000 తక్కువ లేకుండా ఉండాలండి అంటాడు. అసలు ఎవరు పిలిచినారు ఆయన్ని పిలవమని కూడా వాళ్ళ శిష్యులే చెప్తారు. ఏం మీరు ఇంకా ఆయన్ని పిలవలేదా, మీరు ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నారంట, తిరుపతిలో అంత పెద్ద అచల మహాసభలు జరుపుతున్నారంట, ఏమి మా గురువు గారిని పిలవకుండా మీరు ఎట్ట చేస్తారు, మా గురువు గారు పలానా కదా, ఈ ర్యాంక్ కదా మా గురువు గారిది, మీరు ఎట్ట మమ్మల్ని పిలవకుండా ఎట్ట చేస్తారండి మీరు, మా గురువు గారు అడగలే కాబట్టి నేను అడుగుతాను, అయినండి మా గురువు గారిని పిలవాలి, కవర్లో మీరు ఇంత పెట్టాలా, గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరే ఫోన్ చేయండి అంటాడు అన్నమాట. ఆయన నెంబర్ తీసుకుని ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా, నాకేం కావాలో మా శిష్యులు అడగండి, ఆయన చెప్తారు అడగండి అంటాడు అన్నమాట. ఇట్లా వాళ్ళు దీన్ని ఏమంటారు మీరే చూడండి. ఈ రీతిన ఈ అసురీ ప్రజలు కూడా అప్పుడప్పుడు తమ లోభత్వము వలన, దేని వలన, లోభత్వము వలన, మూడోది కామ క్రోధ లోభం, మూడోది అనమాట, తమ లోభత్వం వలన కోమలను నచ్చి అందు అనేక జీవులను సర్వనాశనమనుస్తారు, అనేక జీవుల్ని సర్వనాశనమనుస్తారు. ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే ఆత్మ సంభావితాః స్తబ్దాః ధనమాన మదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేన అవిధిపూర్వకం. ఇటువంటి వ్యక్తిని పేరొద్దులేండి, ఇటువంటి వ్యక్తిని ఒక ఆయన కలిశారు, ఆయన పేరు కూడా వద్దు, మళ్ళీ మీరు ఆయన అడుగుతారు, ఏంటయ్యా పరిపూర్ణ బోధ అంటే ఇదేనా, మీరు ఇట్లా చేస్తే ఎట్లా, మీరు బోధకు వ్యతిరేకం కదా, గురు బోధకు వ్యతిరేకంగా మీరు ఇలా ప్రవర్తిస్తే ఎక్కడ పోయినా మీ శిష్యుల్ని పంపించేది, వాళ్ళకి మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పేది, మిమ్మల్ని పిలిపించుకోమని చెప్పేది, మీరే బలవంతంగా అనవసరంగా దానిలో ఎంటర్ అయ్యేది, ఈ విధంగా చేస్తే ఎట్లా మీరు అంటే, దానికి అంటాడు ఆయన, ఏమంటాడంటే, అయ్యా మమ్మల్ని వదిలేయండి, మేము దీంట్లోనే సంపాదించడానికి అలవాటు పడిపోయినాము, ఇదే మా బతుకు తెరువు, మమ్మల్ని మీరైతే ఈదులు అయిపోకండి, మీ పని మీరు చూసుకోండి, మా దారిని మేము అలవాటు పడిపోయినా మమ్మల్ని వదిలేయండి అన్నారు. కాబట్టి మనం వాళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే, మన టార్గెట్ ఏంటి, జన్మరహిత జీవన విధానం ఎలా అనే దాని గురించి మాత్రమే మనం చూడాలా. వీళ్ళ గురించి అంతా మనం మాట్లాడుకుంటూ ఉండేటువంటి తీరిక ఓపిక మనకు లేకపోయినప్పటికీ, ఇక్కడ అసుర గుణాలు ఎటువంటి వారి పంచన చేరకూడదు అనేది కూడా మనకు అసుర సంపదలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇంకా 18, 19, 20 ఈ 3 శ్లోకాల్లో వీరి పతనం తెలుస్తుంది. 21వ శ్లోకంలో ముగ్గురిని కలిపి ఇటువంటి వాళ్ళంతా నరకానికి రోడ్డు వేసుకుంటున్నారంటండి. నరకలోకానికి అంటే మళ్ళీ జన్మకు కావాల్సినటువంటి సరంజామా సమకూర్చుకుంటున్నారు అనే విషయాన్ని మనకు ఇప్పుడు తెలియజేస్తారు. చూద్దాం, తర్వాత శ్లోకం చూద్దామా. తర్వాత శ్లోకం నెంబర్ 18 అండి, చూడండి. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః, అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం బలం దర్పం కామం
క్రోధం చ సంశ్రితాః మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః. పదవిభజన అండి, చూద్దాం దీని అర్థం చూద్దాం. చూడండి, నెంబర్ 1 అహంకారము. ఇది సృష్టికి సంబంధించిన అహంకారం అండి. దీని గురించి మనకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఓంకారము అంటే ప్రకృతి పురుషులు, అహంకారము అంటే జీవుడు ఈశ్వరుడు. ఓంకారము అంటే ప్రకృతి పురుషులు, అక్కడ అహం ఉంటుంది కానీ అహంకారం ప్రత్యేకంగా ఉంటుంది, దాన్నే సురస్వప్నము అన్నారు. ఇక్కడ ఉండేటువంటిది వ్యష్టిలో ఉండేటువంటిది అహంకారము నంబర్ 1. నంబర్ 2 దానిదే బలము. నంబర్ 3 దర్పము, మొండితనం. అహంకారము నంబర్ 1, దాని బలము నంబర్ 2, దర్పము మొండితనము నంబర్ 3. ఎందుకుండా ఇవంతా అంటే నంబర్ 4 కామము, అది తీరకపోతే నంబర్ 5 క్రోధము. ఈ 5 కలుసుకుంటే ఈయనకి తిరుగుందా చూడండి. గాలి తర్వాత అగ్గి రెండు ఒకదానికొకటి కోయిన్సైడ్ అయిపోతే ఎట్టుంటాయో అట్ట ఈయన కథ. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఇవన్నీ ఒకే దేహంలో కలిస్తే ఎట్టుంటది? సంశ్రితాహ, వీటిని ఆశ్రయించాడు ఈ రాక్షస గుణం ఉండేవాడు. సంశ్రితాహ అంటే ఈ అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, మొండితనాన్ని, కోపాన్ని కలగలుపుకుని ఉండేటువంటి వాడికే మనం చెప్తే వింటాడా? ఎవరినో ఒకరు చెప్తే వింటాడా? చూడండి, వినడు. ఎందుకని? అభ్యసూయకాహ అంటే అసూయతో ఇతరులను నిందించేటటువంటి దుర్గుణం అందులో పూర్తిగా మూర్తిభవించి ఉంటుంది అనమాట. దీన్ని అభ్యసూయకాహ అంటారు. చివరి పదం అభ్యసూయకాహ. ఇతను ఆత్మ పరదేహేషు, తనను తాను బాధ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే తనట అనుకోడండి. ఆత్మ పరదేహేషు అంటే తనలో తనను బాధ పెట్టుకుంటూ ఇతరులను బాధ పెడుతుంటాడనే విషయం మనం చెప్తే కూడా అతనికి అర్థం కాదండి. ప్రూఫ్ చెప్తాను చూడండి. ఎవరినైనా కోపపడాలి అంటే ముందుగా ఆ కోపపడేటువంటి వాడిలో ప్రభావితం చూపుతుందండి. అతని శరీరాన్ని ఫస్ట్ ప్రభావితం చేసేదండి ఈ యొక్క కోపం. కాబట్టి ఆత్మ పరదేహేషు, తనను తాను నాశనం చేసుకుంటూ ఇతరులను కూడా నాశనం చేసే ప్రయత్నంలో ఉంటాడు అని అర్థం. తమ శరీరంలోను ఇతరుల శరీరంలోను అంతర్యామిగా ఉన్నటువంటి మాం అంటే అంతర్యామిగా ఉన్నటువంటి సమిష్టికర్త స్థాయిలో కూడా ప్రద్విషంత ద్వేషిస్తూ ఉంటాడని. కాబట్టి ఇటువంటి వారు చూడండి, అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధానికి వశులై ఉండడం వల్ల ఇతరులను నిందిస్తూ తమ శరీరములందును ఇతరుల శరీరములందును అంతర్యామిగానున్న సృష్టికర్త స్థాయిలో కూడా అందరికీ కూడా వ్యతిరేకంగా తయారవుతూ ఉంటాడు. ఎంతో మందిని కూడా తన వైపు తిప్పుకుంటూ బ్యాచ్లుగా తయారు చేస్తూ ఉంటాడు. వీళ్ళని గురించి మనం జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫలితం తర్వాత శ్లోకంలో చూద్దాం. జ్ఞానేశ్వరి తీస్తాం. వీళ్ళని గురించి మన జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇంకా పైకి ఈ ఆసురీ ప్రజలుండ్ల వీళ్ళు తమ ముందు మేళతాళములను ఉంచుకొని నడుస్తారు. ఆ మేళతాళాలు ఏవి? అహంకారము, బలము, దర్పము. వాడికి ఒక యూనియన్ కొత్తగా ఏర్పాటు చేస్తాడు. ఒక యూనియన్. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదండి, జ్ఞానేశ్వరి చెప్తున్న విషయాలకు మీకు ఏమంటారు లైవ్ దానికి తగిన ఉదాహరణలు ఇస్తూ వస్తానంతే. ఈ ఆసురీ ప్రజలు తమ ముందు ఏం చేసుకుంటారు? మేళతాళాలను ఉంచుకొని నడుస్తారు, ముందుకెళ్తారు. ఇట్లా కొత్తగా ఒక యూనియన్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఉండే శాఖలన్నీ సరిపోలేదు అని కొత్తగా ఇంకొక పేరు పెడతాడు, దానికి ఇంకొక పార్టీ పేరు పెడతాడు. రాజకీయ పార్టీలు పెడతారు కదా, రోజుకి ఒక పార్టీ. ఆ విధంగా అచల పరిపూర్ణ ప్రబోధన కూడా ఒక కొత్త పార్టీ పెడతాడు. పెట్టి వ్యర్థముగానే 4 వైపులను మేము దీక్ష గైకొంటిమి, మేము ఇంకొక శాఖ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసినాము, మేము దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తాము అని చాటుతాడు. అదే పనిగా పత్రికలు అన్ని ప్రకటనలు గుప్పిస్తాడు. చాటుకుంటూ తిరుగుతాడు, మొత్తం ఊరూరా తిరుగుతాడు. ఎక్కడ
జనాలు ఈ సాంప్రదాయానికి సంబంధించి ఎక్కడ ఉంటే అందరి దగ్గరికి పోయి దాన్ని అంతా కూడా కలుషితం చేస్తాడు. ఏం చేస్తాడు అక్కడ పోయి? ఈ దుష్టులకు తమ గొప్పతనాన్ని గురించినటువంటి అభిమానము శిఖరమును ఆరోహించును. వాళ్ళేనా ఇంతవరకు, మనం ఏంది, మన ఉనికి మనం చాటుకోవాలి కదా అంటే అసలు ఈయనకి ఉనికి ఉందో లేదో చూడండి. అచల పరిపూర్ణ ప్రబోధలో ఉన్నదానికి ఉనికి ఉంది, లేని దానికి అసలు లేనే లేదు. బాగా గమనించండి. అదేంది? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చూసేవాడికి సంఘం అవసరమే లేదు. ఎందుకంటే తాను తప్ప రెండవది లేదు కదా. గుర్తుపెట్టుకోండి సద్గురు భక్త జనులారా, సర్వ గురుభక్త జనులారా, మీరందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, నీకు తప్ప రెండవది లేదు, నువ్వే సద్గురుమూర్తి, నీకు ఏ యూనియన్ అవసరం లేదు. నీ గురువు చెప్పిందే నీకు నిజము, నీ గురువు చెప్పింది నిన్ను గురించే చెప్పారు, నువ్వే సద్గురుమూర్తి, నీకు ఏ యూనియన్తోనూ దేంతోనూ అవసరం లేదు. సద్గురు భక్తి కలిగి సర్వులను సమానంగా చూసి అందరిలోనూ ఆ పరిపూర్ణాన్ని చూడగలిగితే నువ్వే పరిపూర్ణుడు తండ్రి. ఇటు కాకుండా ఈ రాక్షసాంశ కలిగినటువంటి, రాక్షస గుణాలు కలిగినటువంటి కొంతమంది ఏం చేస్తారంటే, ఈ దుష్టులకు తమ గొప్పతనాన్ని గురించిన అభిమానం శిఖరాన్ని ఆరోహించి ఉండడం వలన పక్కన ఎవరైనా ఒకరు కొంచెం పేరు తెచ్చుకుంటా ఉంటే ఇతను ఇంకొక యూనియన్ స్టార్ట్ చేస్తాడు కొత్తగా. ఏం చేస్తాడు చూడండి. అంధకారమునకు కాటుక పెట్టుట వలన ఇట్ట పోలిక చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి? చీకటికి మళ్ళీ కాటుక పెట్టడం అవసరం ఏమని చెప్పండి? అంటే పోలిక, వీళ్ళని గురించి పోల్చేదానికి వేరే మాటలు దొరకలేదు ఆయనకి, జ్ఞానేశ్వర్లు. అంధకారమునకు కాటుక పెట్టుట వలన వాని నలుపు ఇంకా అధికమవు రీతిన వీరి మూర్ఖత్వం ఇంకా ఘనీభవించును. మూర్ఖత్వం ఘనీభవించును. ఇటువంటి పోలిక నేనైతే నా జీవితంలో ఇంతవరకు వినలేదన్నమాట. జ్ఞానేశ్వరికి ఎరుక ఎలా పోలిక చూడండి. అంధకారం అంటే చీకటి అండి. నల్లగా ఉండేటువంటి చీకటి కాటుకు పెడితే దాని మూర్ఖత్వం ఇంకా అధికమవుతుంది చూడ. అట్లా వీరి యొక్క అహంకారము నెత్తికెక్కి ఒక శాఖకు పోటీగా మరో శాఖ పెట్టి, మా శాఖలో చేరండి, వాళ్ళకేమీ తెలుసు, మాకే అన్ని తెలుసు అన్నట్లుగా వీరి యొక్క ఔద్ధత్వము శిఖరము పైకెక్కును. వాళ్ళ మీద వీళ్ళు పోటీ అనమాట. అప్పుడేమైతుంది? అహంకారము ద్విగుణీకృతం అవును. వీళ్ళలో ఉండేటువంటి అహము పెరిగి పెద్దదై వేలం వెర్రితలలు వేసి ఆయన ఏమంటాడు, నేనేం చేసినానండి, వాళ్ళకంతా నేను అంత ఎక్కువ సంపాదించలేదే, నేను వాళ్ళంత సంపాదించినా, వాళ్ళు ఎంత సంపాదించినా చూడండి. అసలు ఈ మార్గంలో సంపాదన మాట్లాడడమే తప్పని వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఎక్కువ సంపాదించారు, నేను తక్కువ సంపాదించాను. నేను ఈ బోధ కోసం ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డానే. నేనేం చేశానంటే ఉమ్మడి డబ్బులో నుంచి నేనేం చేశాను, కేవలం ఒక కారు కొనుక్కున్నాను అంతే కదండి. ఇంత దూరం కష్టపడితే ఒక కారు కూడా కొనుక్కోకూడదు ఈ నిధిలో నుంచి అంటాడు ఒక ఆయన. ఏం చేద్దాం చెప్పండి. అట్లా అహంకారము వాళ్ళకి ద్విగుణీకృతమైంది. అవివేకం కూడా ఇదే రీతిన వృద్ధి పొందుతుంది. మాటలు నేర్చేస్తే సరిపోదండి, అవివేకం కూడా వాళ్ళ అదే రీతిలో వృద్ధి పొందుతూ ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎవ్వరి పేరు మిగిలి ఉండనివ్వకుండా ఉన్నట్లుగా వీరి బలిష్టతకు నూతన బలం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే దానికి తగిన వాళ్ళు వచ్చేస్తారు. ఎప్పుడైతే కామేశ్వరరావు ఎంటర్ అవుతాడో వాళ్ళ తమ్ముళ్ళు పిల్ల వచ్చేస్తారు. ఎవరు? క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇంకా ఎంతో 100 మంది పైన వస్తారు. ఇంకా దుర్యోధన కౌరవులు మొత్తం తోడు పెద్దోడు కొట్టేస్తే ఇంకెవరు ఉంటుంది. కాబట్టి అది ఉన్నంత వరకు అహంకారము బలము సంయోగమైనప్పుడు వారి అభిమానము సముద్రము హద్దు కూడా మీరు బయటికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. అంత ఇదిగా వాళ్ళు పెట్టరేగిపోతారు రాక్షస గుణాలతో. ఈ విధంగా గర్వము వృద్ధి పొందసాగినప్పుడు వీళ్ళలో ఉండేటువంటి కామం కూడా మిక్కిలి ప్రబలమగును. అయి ఏం చేస్తుంది? ఒక్కసారిగా క్రోధాగ్ని ఒక్కసారిగా భగ్గున మండుతుంది. ఈ పతన స్థితిని మనకు 2వ అధ్యాయంలో చూపించారు చూడండి. కామం తర్వాత క్రోధం ఎట్లొస్తుంది, దేని తర్వాత ఏది వస్తుంది, దీనికంతటికి మూలం ఎక్కడుంది అనేటువంటి విషయం మనకు 2వ అధ్యాయంలో శ్లోకం నెంబరు 62, 63 అనుకుంటా. శ్లోకం నెంబర్ 62, 63లో పెట్టారు చూడండి.
కామం క్రోధం చ సంశయం ఇవన్నీ కలుసుకుంటే 62 నుంచి చెప్తారు చూడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. అంటే ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడైతే విషయాలు అంటే ఇవేంటి 5 శబ్దస్పర్శ రూపరసగంధాలనే 5 విషయాల పట్ల నామరూప క్రియా నటనలు నిజమని ఎప్పుడైతే నమ్మేశాడో వెంటనే ఏమొచ్చేస్తుంది? సంగాత్ సంజాయితే కామః, దానిపైన వ్యామోహం పెరిగిపోతుంది. ఎప్పుడైతే కామం తీరలేదో ఏమైతుంది? క్రోధాగ్ని ఒక్కసారిగా భగ్గున మండిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః అచల పరిపూర్ణుడికి దీనికి ముందు చెప్పేశారు. అచల పరిపూర్ణుడికి ఎట్లుంటుందంటే దీనికి ముందు 61 చూసుకోండి. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? దీనికి పూర్తి రివర్స్ ఉంటుంది చూడండి. దీంట్లోనే 61, దానికి ఒక్క శ్లోకానికి ముందు పెట్టుకోండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞః ప్రతిష్ఠితి. ఇది పరిపూర్ణుడి లక్షణం అండి, పరిపూర్ణ లక్షణం. ఎందుకని సర్వాణి అన్నారు? మొత్తం శబ్దస్పర్శ రూపరసగంధాలన్నిటి పట్ల కూడా అతను యుక్త ఆసీత మత్పరః, అచల పరిపూర్ణ సద్గురుమూర్తి చెప్పిన విధంగా నడుచుకొని అతను పూర్తిగా స్థిరమతి స్థిత ప్రజ్ఞుడు పరిపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి అతన్ని విషయాలు ఏం చేయవండి, ఎవరిని ఇతన్ని విషయాలు ఏం చేయవండి. అందుకని తాని అంటే వాటిని ఎవరిని ఇప్పుడు ఆడ చెప్పిన విషయాలే శబ్దస్పర్శ రూపరసగంధాల 5 సర్వాణి 5 కూడా పూర్తిగా సంయమ్య నిగ్రహించి యుక్త ఆసీత అంటే కూర్చోవడం. ఎట్ట కూర్చొని ఉంటాడంటే అతను కూర్చొని ఉండడం అంటే ఇప్పుడు మీరంతా కూర్చోడారు, అట్ట కూర్చోవడం కాదండి. ఆ శరీరంలోనే నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ నకారయన్, ఏ మాత్రం అతను చరణం లేకుండా ఉంటాడు. ఇంద్రియాలు అతనికి సేవ చేస్తూ ఉంటాయి. ఇది స్థిత ప్రజ్ఞుడి లక్షణం. రాక్షసుడి లక్షణాన్ని ఇక్కడే మొదలు పెట్టారు మనకు. తీసుకోండి ఇప్పుడు 62, 63, 62 చెప్పాను కదా మీకు. 62 ఈ విషయాలు వాడికి సేవ చేస్తుంటాయి. అదే విషయాలకు ఇటు దాసోహం అయినాడు. ఎవరు? రాక్షస గుణం కలిగిన వాడు దాసోహం అయినాడు. అయితే ఏమైంది? విషయాలను గురించి ఆలోచించడం వలన ఆ విషయాలకు వీడు సంగా తగిలి స్పర్శించి కామం పుట్టింది. తగలకుండా ఉంటే కామం వచ్చేటువంటి అవకాశమే లేదు, కోరిక వచ్చే అవకాశమే లేదు. తగలకుండా ఉంటే కామాత్, కోరిక వల్ల ఏమొచ్చింది? క్రోధ అభిజాయతే, క్రోధం అనేది భగ్గున మండింది అనమాట. తర్వాత ఏం చేసింది? నెక్స్ట్ శ్లోకం తీసుకోండి. ఎండాకాలంలో నెయ్యిలో అగ్గి పోస్తే లేక అగ్గిలో నెయ్యి పోస్తే ఎట్టయినా ఒకటే, అది దీని కథ. క్రోధం మండితే ఏమైతుంది? క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, నశ్యతి అంటే నాశనం అవుతాడు, ప్రణశ్యతి అంటే సర్వనాశనం అవుతాడు. దీని భావం చూడండి, కొంచెం పైకి తీయండి. ఇక్కడ చెప్తాడు స్పష్టంగా, అట్టే కొంచెం పైకి తీయండి, భావం వస్తుంది. ఉడుపు నాగేశ్వరరావు గారు ఇంకొద్ది పైకి తీయండి, భావం అంటే తీయండి. ఎడవం చూడండి. ఇప్పుడు ఇంకా విచక్షణ ఉండదు వీడికి. ఎప్పుడైతే ఇప్పుడు కోరికకు ముందే కోరిక లేనివాడై ఉంటే, పరిపూర్ణుడై ఉంటే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే కోరిక వచ్చిందో, కోరిక పక్కన ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం పక్కన ఏమొచ్చింది? సమ్మోహం వచ్చింది. అది విచక్షణ రాహిత్యము. ఇప్పుడు మనం తెలుసుకుంటా ఉండేది అదే. అంటే ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ ఆలోచించే ప్రసక్తి ఉండదు. ఇంకా వాడి స్మృతి పూర్తిగా భ్రమించింది. భ్రమించిన తర్వాత ఏమైంది? ఇంకా ఆటోమేటిక్గా వాడి బుద్ధి నశించదు. బుద్ధి నశించేది కాదు ఇక్కడ. వాడి బుద్ధి నశిస్తుందంటే అర్థం ఏంటంటే వాడు పూర్తిగా రాక్షస గుణానికి అంకితమైపోయినప్పుడు ఏమవుతాడు? సర్వము పతనం అవుతాడు. పతనం అవుతాడంటే అర్థం ఏంటి? పడినోడు పతనం అంటే పడిపోతాడు. ఎక్కడ? నరకంలో పడి మళ్ళీ పడినాడంటే ఖచ్చితంగా మళ్ళీ లేస్తాడు. పడేది లేచేదానికి. కాబట్టి దీని పరిణామం ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. వచ్చేయండి జ్ఞానేశ్వర్ దగ్గరకు వచ్చేసి దాన్నే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని పరిణామం చూడండి. క్రోధాగ్ని ఒక్కసారిగా భగ్గున మండుతుంది వాడిలో. ఇదప్ప మండుటెండా కాలంలో నెయ్యి లేకపోతే నూనె భాండాగారానికి దారుణమైన అగ్ని ప్రమాదం సంభవిస్తే
అంటే అర్థం ఏంటి? ఒక ఆయిల్ ఫ్యాక్టరీ నిప్పంటుకుంటే ఎట్లా మండుతుందో అట్లా మండుతుంది ఈ వ్యక్తిలో ఉండేటటువంటి పేరాశ, పెద్ద ఆశ. ఒక ఆయిల్ ఫ్యాక్టరీకి ఎట్లాగైతే నిప్పు అంటుకుంటే అగ్ని ప్రమాదం సంభవిస్తే అది ఎట్లా మండుతుందో ఆ విధంగా ఇతనిలో క్రోధాగ్ని ఒక్కసారిగా భగ్గున మండుతుంది అనమాట. అలా మండినప్పుడు ఏమవుతుంది? సమాజానికి వినాశకరణానికి దారి తీస్తాడు వీడు. అందుపైన ఏమవుతుంది? తీవ్రంగా గాలి కూడా వీస్తూ ఉంటే ఏ రీతిగా ఉంటుంది చూడండి. ఆ విధంగా ఈ యొక్క అసురీ ప్రజల యొక్క బలము సమాజానికి వినాశనకారి అవుతుంది. అందుకనే మనకు దీంట్లోనే 9వ శ్లోకంలో చెప్పారు, వీళ్ళు ఎందుకు జన్మిస్తారు అంటే కేవలం సమాజాన్ని కలత చెందించడానికే జన్మిస్తారు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయ. ఇందులోనే 9లో చెప్పారు చూడండి. 9 ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణః. వీళ్ళు చేసే పనులంతా కూడా సమాజానికి భీతి గొలిపే విధంగా భయంకరంగా ఉంటాయి. క్షయాయ జగతో అహితాః. సమాజానికి అహితం, కీడు చేయడానికి మాత్రమే వీళ్ళు కంకణం కట్టుకుని ఉంటారు. స్వార్థం కోసం మాత్రమే ఉంటారు. ఇతరుల యొక్క మనోబలాన్ని పిప్పి చేసి పూర్తిగా ఆక్రమించి ఆధిపత్యం చెలాయించేదానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఈ ఆసురీ ప్రజల యొక్క బలము అత్యధికంగా వృద్ధి పొంది వారి వచ్చేసేయండి జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేసేయండి. అహంకారము, కామము, బలము ఈ 3 ఒక్కసారిగా కూడుకున్నప్పుడు వారికి తమ ఇష్టము వచ్చిన రీతిలో హింసా కార్యములో నడిస్తే చూడండి, తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారు హింసా కార్యములు పునర్చుటలు అటు చేయడంలో ఎలా వెనుక ముందు ఆలోచిస్తారు చెప్పండి. అసలే చెప్తారు కదా, అసలే కోతి చేస్తలేట్టుంటది. అసలే కోతి, పైగా తేలు కుట్టింది. కోతి అసలే జాతిలో కోతి, పైగా తేలు కుట్టింది, పైగా కళ్ళు తాగింది. టెంకాయ మనలో పోయేసి కళ్ళు తాగుతా ఉంది. కోతి టెంకాయ మనలో పోయేసి కుండలో కళ్ళు తాగేసింది. తాగిన తర్వాత దాన్ని మళ్ళీ తేలు వెరుగు పుట్టింది. ఇంక దాని పని ఎట్టుంటుంది చూడండి. అట్లా ఈ యొక్క అసుర గుణం కలిగినటువంటి వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు చూడండి, ఇట్టి యజ్ఞకర్తలకు వీళ్ళు చేసేది యజ్ఞం చూడండి. యజ్ఞము అంటే తాను లేకుండా పోవడానికి ప్రయత్నించేదాన్ని యజ్ఞం అని చెప్తారు. కానీ ఇటువంటి యజ్ఞకర్తలకు ఆసురి ప్రజలు ఏం చేస్తారంటే ప్రప్రథమంలో జారణ మారణ ప్రయోగాలు సిద్ధించుటకు స్వయంగా తమ రక్తమాంసములను కూడా వ్యయమనర్చనారంభిస్తారు. దీనికి మీకు ఈ మధ్యలో మీకు తెలిసిందేమో మదనపల్లి సంఘటనలో తన ఒక టీచర్ కూడా విద్యార్థుల్ని బలిచ్చేశారు. దీన్నే ఆసురీ యజ్ఞాలు అంటారు చూడండి. దానికి ఇది ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. చూడండి, ఆసురీ ప్రజలు ప్రప్రథమంలో జారణ మారణాది ప్రయోగములు సిద్ధించుటకు వాళ్ళు ఏమి కోరి బలి ఇచ్చుంటారు చూడండి. అమ్మాయిని బలి తీసుకున్నారు అనవసరంగా. స్వయముగా తమ రక్త మాంసాలని కూడా వ్యయమనర్చనారంభిస్తారు. కొంతమంది అయితే తన పిల్లల్ని కూడా బలి ఇచ్చేస్తారు కొంతమంది. అంతేకాదు వారు ప్రాణములతోనున్న శరీరమును దగ్ధమరుస్తారు. ఇట్టి కృత్యం వలన శరీరమును వసించడి నా ఆత్మతత్వమునకు. ఇక్కడ చాలా గమనించండి, శరీరములో నివసించడి నా ఆత్మతత్వమునకు అంటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా సద్గురు భక్త జనులారా, బలవంతంగా తనను తాను హింసించుకునేటువంటి వారికి ఇంకా జన్మలు పెరుగుతాయని గమనించాలి. చాలా ఇంపార్టెంట్. ఈ శరీరమును నివసించడి నా ఆత్మతత్వము, శరీరము నివసించడి ఆత్మతత్వాన్ని నిక్కుటంగా తాపము కలిగించడం అంటే జన్మ పరంపరలను పెంచుకుంటారు. అందుకని ఆత్మహత్య మహాపాపం అంటారు. మామూలు పాపం కాదు, మహాపాపం. హత్య, ఆత్మహత్య ఇవన్నీ కూడా మహాపాపం. వాళ్ళు తిరిగి పునర్జన్మలకు కారణమవుతారని గమనించాలి. కాబట్టి ఇవన్నీ బయట నేరం ఏదో గాని ఖచ్చితంగా అతను ఎన్నో జన్మలు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా వివరాలు మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామా. 18 ఇంకా కొద్ది మిగిలింది, దాని తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా
ఈ వలన తేటగా తెలిసెనండి. కామము క్రోధంబుతో దర్పము బలమహంకారంబుతో ఏకాత్మనైన నన్ను నిరతము ద్వేషించుచుంటారయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురార్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో